కొలువు ఉంటుందో పోతుందో తెలియకపోతే కట్టమే కదా. ఇక సర్కార్ నౌకర్లు చేసేటోళ్ళ కొలువులు అయితే పక్కా ఉంటాయి. అందుకేగా కొన్నేండ్లు కట్టపడి మరీ కొలువు కొట్టేది. కానీ ఆ కొలువులు సుతం మారుతాయి. ఇక లీడర్లు మార్పులంటే ఉండయి కానీ 5 ఏళ్ళకోసారి ఎన్నుకోవాలి. కానీ గవర్నర్లది గట్ల కాదు, మారుతాయి. అవు మన తెలంగాణకు కొత్త గవర్నర్ సార్ వచ్చిండు. ఓ పారి సారు రాజకీయం చూసేద్దాం పాన్రి. దేశంలో ఉన్న 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు పెట్టింది సెంట్రల్ సర్కారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సార్ రాజీనామా చేసుడుతోటి ఈ మార్పులు చాలైనాయి. 5 గవర్నర్లు బదిలీ అయితే 3 కొత్తగా పెట్టిండ్రు. ఓ సార్కు ఎక్స్ట్రా బాధ్యతలట. తెలంగాణలో ఉన్న జిష్ణుదేవ్ వర్మ సార్ను మహారాష్ట్రకు పంపి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శివ్ ప్రతాప్ శుక్లా సార్ను ఈడికి పంపించారు అన్నట్టు. మనకు వచ్చిన సారు మోదీ సర్కార్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి లెక్క పనిచేసిండు. వాళ్ళ మనిషి అన్నట్టే. అయితే ఈ సార్ని ఇటు పంపి తెలంగాణ రాజకీయంలో ఏదో పెద్ద మార్పులు చేసి వచ్చే ఎన్నికలల్లో ఏమన్నా పగ్గాలు చేతబట్టే పిలాలింగ్ ఏమన్నా ఎత్తుందో అంటున్నారు కొందరు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సారు నిన్న పదవికి రాజీనామా చేసిండు. ఒక పక్క అసెంబ్లీ షెడ్యూల్ విడుదలయ్యే టైంలో ఈ కొత్త గుసగుసలు వెతుకునేటట్టు చేసింది మొత్తము. కానీ రాజీనామా వెనుక కేంద్ర మంత్రి ఒత్తిడి ఉన్నది అంటుంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం. అటు బీఆర్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పదవి అయిపోవడంతోటి ఆడ సయ్యద్ అటా హుస్సేన్ ను పెట్టిర్రు అన్నట్టు. ఇట్లా మొత్తం మీద 9 రాష్ట్రాలలో గవర్నర్లు మారిర్రు. ఇక ఇది ఇట్లుంటే సీఎం సీటా ఎంపీ సీటా రెండిట్లో ఏది కావాలంటే గుక్క తిప్పకుంటే సీఎం సీట్ అంటారు ఎవరైనా. రాష్ట్రం మొత్తం చేతులుంటది, పవర్ మస్తుగా ఉంటది. కానీ గా బీహార్ సీఎం ముఖ్యమంత్రి సారు ఇంత పెద్ద పదవి ఇడిసబెట్టి పార్లమెంట్ లో పెద్దల సభకు పోతాండు. సెంటర్ మంత్రి అమిత్ షా సారే దగ్గరుండి నామినేషన్ ఇప్పించిండు. ఓటమి తెలియని సీఎం, కొన్ని ఏళ్ల సంది సీఎం సీటు మీద కూర్చుంటున్న పెద్ద మనిషి, ప్రజలకు పానము పాలనకు పాత మనిషి. గస్తుంటది ఇట్లా సీఎం సీటు వద్దని పెద్దల సభకు ఓవుడితోటి మస్తు మంది పరిచయం అయ్యారు. మునుం పెట్టి 10 సార్లు సీఎం అయిండు. 20 ఏళ్ల బీహార్ పాలన సారిదే. కొన్ని వద్దుల సంది కమలం పార్టీ తోటి పొత్తు పెట్టుకుని మళ్ళీ పారి పవర్లకు వచ్చి మళ్ళప్పుడే కుర్చీలకించి దిగి పెద్దల సభలో చిన్న సీట్ల కూర్చుని వెనుక రాజకీయం ఏరే ఉందని అంటారు రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు. మొన్న పొత్తు రాజకీయం తోటి మళ్ళొక పారి సీఎం ఓవుడితోటి చిన్న సీఎం పదవికి బీజేపీకి పోయిందన్నట్టు. ఇక పెద్దసారి ఓవుడితోటే చిన్నసారిగా ఏలుబడి ఉంటది కాబట్టి బీజేపీ కావాలని చేసిన ప్లానే సీఎం సీట్లకించి కావాలని దింపిండ్రు. పెద్దల సభకు పట్టుకపోతే ఈ కుర్చీ దిగుతాడు కాబట్టి ఇకమతి చేసుడు అంటారు కొందరు. అయినట్టు గవర్నర్ల మార్పు, బీఆర్ సీఎం మార్పు ఇవన్నీ చూస్తా అంటే కమలం పార్టీ రూబడి పెంచి వచ్చే ఓట్లలో ఓటమి లేకుండా వేసుకునేటట్టే ఉంది.